మైనార్టీలపై కందికుంటకు ఎనలేని అభిమానం 20 సంవత్సరాల నుండి నియోజకవర్గ ప్రజల కోసం పనిచేస్తున్న ఏకైక వ్యక్తి కందికుంట. ఆయనకు తెలుసు కదిరిలో మైనార్టీల బలం ఉందని, మైనార్టీల సహకరిస్తారన్న నమ్మకం కందికుంటలో బలంగా ఉంది. మైనార్టీలే అత్యధిక మెజార్టీతో గెలిపిస్తారన్న నమ్మకంతోనే కందికుంట ఎన్నికల్లో నిలబడ్డారు. మైనార్టీల పైన కందికుంటకు ఎంత ప్రేమ ఉందో స్పష్టంగా అర్థమవుతుంది. మైనార్టీ సోదరులు విఘ్నతతో ఆలోచించి కందికుంటకు ఓటు వేయాలి తప్ప కందికుంటకు గెలిపించాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. కదిరి బాగుండాలంటే కందికుంట గెలవాల్సిందే. మైనార్టీ ఫంక్షన్ హాల్కు 40 లక్షల రూపాయలు సొంత నిధులు ఖర్చు చేసిన ఘనత కందికుంటదే. 20 సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్న కందికుంట ఏనాడైనా కులం మతం గురించి మాట్లాడారా? మానవత్వమే నా కులం అనే భావంతో ఉన్న కందికుంట నియోజకవర్గ ప్రజలను కుటుంబ సభ్యులుగా చూసుకుంటున్న కందికుంటతోనే కదిరి అభివృద్ధి సాధ్యం. నియోజకవర్గానికి ఏం చేయాలో స్పష్టంగా తెలుపుతున్న ఈ కందికుంట ప్రాంతమైన కందికుంటకు ఎనలేని అభిమానం ఉంది. ప్రజలను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్న వారికి ఎన్నికల్లో గట్టిగా బుద్ధి చెప్పాలని నియోజకవర్గ ప్రజలారా ఆలోచించి కందికుంట వెంకటప్రసాద్కు ఓటు వేసి గెలిపించుకోవాలని చేతులు జోడించి వేడుకుంటున్నా. నమ్మకంతోనే మైనార్టీ బలం ఉన్న చోటనే ఆయన పోటీ చేస్తున్నారని చెప్తే ఆయనకు ఎంత ప్రేమ ఉండాలి, మైనార్టీ మీద ఆయనకు ఎంత ప్రేమ ఉండాలి. కాబట్టి మన నియోజకవర్గ ముస్లిం సోదర సోదరీమణులు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. కందికుంట వెంకట ప్రసాద్ అన్న అనే ఒక వ్యక్తిని ఈరోజు మనం రాబో ఎన్నికలలో గెలిపించుకోకపోతే తప్పకుండా చెప్తున్నాను, రాసి పెట్టుకోండి, ఒక మంచి వ్యక్తిని కోల్పోతాము. ఈరోజు మదనపల్లి రోడ్డులో మైనార్టీ ఫంక్షన్ హాల్ ఏదైతే ఉందో, ఒకప్పుడు ఆ ఫంక్షన్ హాలుకు గోడలు సగం గోడలు లేపి వదిలేశారు. అక్కడ వచ్చేసి ఎవరంటే వాళ్ళు అందులో లేనిపోని పనులు చాలామంది వచ్చేసి అక్కడ తాగడం, పడిపోవడం ఇలా జరుగుతూ ఉండేది. అలాంటి మైనార్టీ ఫంక్షన్ హాల్కి 40 లక్షల రూపాయలు తన సొంత డబ్బు పెట్టి ఈరోజు ప్రతి పేద ముస్లిం యువకులు అక్కడ పెళ్లి చేసుకుంటున్నారంటే ఆ ఘనత కందికుంట వెంకట ప్రసాద్ అన్నదే. 20 సంవత్సరాల నుంచి రాజకీయం చేస్తున్నారు కదిరిలో. ఎప్పుడన్నా కానీ కందికుంట వెంకట ప్రసాద్ అన్న అనే వ్యక్తి మతం గురించి ఎక్కడైనా మాట్లాడారా? కులం గురించి ఎక్కడైనా మాట్లాడారా? ఏమంటారంటే మానవత్వమే నా కులం, నేను మీలో ఒకడిని, మీరందరూ నాకు కావాలి అనే నినాదంతోనే ముందుకెళ్తున్నారు. ఈరోజు ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రసాద్ అన్న ఒక్కటే మాట అంటున్నారు, అయ్యా ఈ కదిరి ప్రాంతానికి అభివృద్ధి చేసుకోవాలి, ఈ కదిరి నియోజకవర్గానికి మనం డెవలప్ చేసుకోవాలి అని చెప్పేసి ఆ నినాదంతోనే ముందుకెళ్తున్నారు తప్ప ఇతరుల మాదిరిగా మీకు టీడీపీకి ఓటేస్తే బీజేపీకి వేసినట్టే వాళ్ళు వస్తే ఆస్తులు లాక్కుంటారు, ఇవి లాక్కుంటారని ఎక్కడే కానీ ఇటువంటి మాటలు ప్రస్తావించలేదు. నాయకుడిని నైజం, నన్ను గెలిపిస్తే నేను ఈ విధంగా అభివృద్ధి చేస్తానని చెప్పేదే నాయకుడి నైజం. అది నాయకుడి లక్షణం. రాజకీయ నాయకులకి అందరికీ ఉండాల్సింది ఇదే. ప్రతి ఒక్క రాజకీయ నాయకుడు జనాల మధ్యలోకి వెళ్ళి ఏమనాలంటే, నన్ను గెలిపించండి, మన ఊర్లో ఏవే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలపైన నేను పోరాడతాను, లేదా మన ఊరికి ఈ విధంగా అభివృద్ధి చేస్తానని చెప్పాలి. అంత తప్ప మిగతా అవి బేకారు మాటలు మాట్లాడి ఊరికే ప్రజలను రెచ్చగొట్టే వ్యాఖ్యలు అయితే ఎవరు చేయొద్దు. ఇంకొకటి ఏమంటే, ఉర్దూ యూనివర్సిటీ చంద్రబాబు నాయుడు గారు ఒక్కరే ఉర్దూ భాషను ప్రోత్సహించారు. అలాగే రాష్ట్రంలో ఉర్దూ యూనివర్సిటీని స్థాపించారు. టీడీపీతో అలయన్స్లో ఉండే మన కడపలో కూడా హజ్ హౌస్ను నిర్మించారు. జగన్మోహన్